పాత్రని గౌరవిస్తూనే తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఒక్కరే కాదు, డెఫినెట్గా అధ్యక్ష ఇది బయట ఉన్న నానుడి అధ్యక్ష, బయట ఉన్నటువంటి ప్రచారం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం అధ్యక్ష మన పరిపాలన మనం సాగించుకోవాలని తెలంగాణ నేను వస్తాను ఆ పాయింట్కి వస్తాను. తెలంగాణ సాధించుకుంది ఎందుకు అధ్యక్ష? ఎన్నికలు జరిగినప్పుడు తీర్పు ఎందుకు వచ్చింది, ప్రజలు ఆ తీర్పు ఎందుకు ఇచ్చినప్పుడు సార్ ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి వారు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష? ఎందుకు ప్రజలు మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన అధ్యక్ష? ఇస్తాం అన్నీ ఇస్తాం. మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తామను, అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తామను అధ్యక్ష. నా బాధ ఏంటంటే అధ్యక్ష, కేసీఆర్ గారికి పరిపూర్ణమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ వల్ల మనం ఇలా పారకం తీసుకొని వచ్చి ఉంటే ఈ 1,04,000 కోట్లు వ్యయం జరిగేది కాదు అధ్యక్ష. 1,04,000 కోట్ల వ్యయం జరిగేది కాదు అధ్యక్ష. పోనీ 1,04,000 కోట్లు పెట్టి ఏం సాధించినారు అధ్యక్ష? ఇవాళ బడ్జెట్లో భాగమే, బడ్జెట్లో భాగమే. మల్లన్న సాగర్ వరకు నీరు రావాలంటే సభ్యులు చెప్పాలి, మల్లన్న సాగర్ వద్దకు నీళ్ళు రావాలంటే ఎన్నిసార్లు ఎత్తిపోయాలి అధ్యక్ష? ఎంత కరెంట్ బిల్ అయితే అధ్యక్ష? ఏ రైతుతో సాధ్యమైతే, ఏ ప్రభుత్వం సాధ్యమైతే అధ్యక్ష? నేను స్పష్టంగా పెద్దలు కోదండరాము చెప్పినట్టుగా ఇంకా కాళేశ్వరం మీద పైసలు పెట్టి వృధా చేసుకోవడం కన్నా తుమ్మిడి హట్టి మీద ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నేను, అది కడితే కొంత వేరకు ఉపశమనం ఉంటుంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రచారం చేసి మిగతా ప్రాజెక్టులు ఏమైనా అధ్యక్ష ఏది కూడా ముందు తీసుకురాలి. దాదాపుగా ప్రాజెక్టులన్నీ పెండింగ్ అధ్యక్ష. మా నిజామాబాద్ గౌరవ సభ్యురాలు కవిత గారు, మా నిజామాబాద్ ప్యాకేజ్ 21-22కి అధ్యక్ష, ప్యాకేజ్ 20-21 అధ్యక్ష నిజామాబాద్ సంబంధించి ఇస్తాం మీరు చేసిన తప్పులను సరిదిద్దడానికి సరిపోతుంది మా సమయము, మా డబ్బులన్నీ కూడా అధ్యక్ష. నేను నిజామాబాద్ జిల్లా వాసిని అధ్యక్ష. గౌరవ సభ్యురాలు కవిత గారు మా కోడలు అధ్యక్ష, మా నిజామాబాద్ జిల్లా కోడలు. కాంగ్రెస్ హయాంలో గుత్పా అల్లీ సాగర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు 20-21 ప్రాజెక్ట్ అధ్యక్ష ప్యాకేజ్ అధ్యక్ష ఒక 400 కోట్లు ఇస్తే పరిపూర్ణంగా ప్రాజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కూడా 10 ఏళ్ళు పక్కన పెట్టారు అధ్యక్ష. దురుద్దేశంతో 10 ఏళ్ళు పక్కన పెట్టారు అధ్యక్ష. ప్రాజెక్టు 10 ఏళ్ళు పక్కన పెట్టడం వల్ల ఒకప్పుడు తెలంగాణలో సస్యశ్యామల నిజామాబాద్ జిల్లా వారకంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వెండబెట్టుకోబడింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ కాళేశ్వరం పేరు చెప్పుకొని నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ఎక్కడ, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు, వయబుల్ ప్రాజెక్ట్ అంతకన్నా కాదు. ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వయబుల్ ప్రాజెక్టే కాదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఉండబట్టి, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా కాళేశ్వరం మెరుగులు దిద్దుకొని ఆ పేరు పాడు కాకుండా చూసుకుంటాం అధ్యక్ష. సో కాళేశ్వరం విషయంలో నేను పెద్దలు కోదండరాముకి చెప్పిన దానికి మనస్ఫూర్తి ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఇంకా దాని మీద కట్టారు, మీరు చాలా గొప్ప చెప్పి కట్టారు. ఏమైంది అధ్యక్ష? మరి ఎందుకు బీటలు బారింది అధ్యక్ష? ఇంత నాసిరకంగా కట్టారంటే ప్రాజెక్టు కట్టిన 3-4 ఏళ్ళలో కూడా బీటలు బారిపోతే ఎట్లా అధ్యక్ష? ఇలా నెహ్రూ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రండి సభ్యులు పోదాం, ఒక గీత కూడా పడలేవు అధ్యక్ష. 70 సంవత్సరాలు అయింది కట్టి నాగార్జున ప్రాజెక్టు. ఎందుకు అధ్యక్ష? ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళకు ఉండాల్సిన ప్రాజెక్టులో ఆ రకంగా నాణ్యత లోపించి కడితే మీరు అధికారుల నుండి ఏం చేసినారు అధ్యక్ష? ఎందుకు కాంట్రాక్టర్ని మీకు ఆ వెసులుబాటు ఇచ్చారు అధ్యక్ష? ఎందుకు ఆ రకంగా నాసిరకం కట్టారు? నాణ్యత లోపంతో ఎందుకు కట్టగలిగింది? ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ₹2 కాదు, 1,04,000 కోట్లు అధ్యక్ష. సరే, అది ఒక రకం అధ్యక్ష. ఇవాళ సంతోషం, నీటిపారుదల శాఖకి 23,000 కోట్లు ఇచ్చినారు. దాదాపు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కొద్దిగా ప్రయారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మహిళలకి అధ్యక్ష ఇస్తామండి. మహిళలకి అధ్యక్ష
5 ఏళ్ళు క్యాబినెట్లో ఒక మహిళను కూడా పెట్టుకోలేక క్యాబినెట్ నడిపారు అధ్యక్ష. ఇది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం అధ్యక్ష. 5 ఏళ్ళు ఎప్పుడు ఇచ్చారు అక్కకి? ఎప్పుడు ఇచ్చారండి అక్కకి? 2వ దఫా ఇచ్చారు మీరు. అదే ఆ అక్కకే మొదటి దఫా ఇచ్చుంటే ఒక గిరిజన మహిళను మనం గౌరవించుకున్నట్టు అయ్యేది కదా. ఆ మహిళకే ఆ అక్కకే మొదటిసారి ఇచ్చుంటే ఇవాళ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో అధ్యక్ష ఉచిత బస్సు ఇచ్చి ఇవాళ దాదాపు 1.5 మహిళలు ప్రయాణిస్తే దానికి 4,300 కోట్లు కొత్తగా కేటాయింపు చేశారు అధ్యక్ష. దాదాపు 5,000 కోట్ల రూపాయలు మహిళలకి ఆదాయింది. ఆర్టీసీ వాళ్ళు ఎన్ని బస్సులు తెచ్చామో మీరు చూడండి. బయట రెపరెప ఎట్లా తిరుగుతామో చూడండి. ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని తీసుకొచ్చామో చూసి చూడండి. గృహజ్యోతి అధ్యక్ష 50 లక్షల కుటుంబాలు ఇలా గృహజ్యోతి వల్ల లాభపడతా ఉన్న అధ్యక్ష. దాదాపు 2,000 కోట్లు దానికి ఇచ్చారు అధ్యక్ష. గ్యాస్ సబ్సిడీ బీజేపీ ఇచ్చేసిన ₹1 కన్సీన్ ఇవ్వదు అధ్యక్ష. మనం ఈ టర్మ్లో 700 పైసలు కోట్లు పెట్టుకున్నాం. 500 సబ్సిడీ అయితే మనం ఇస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష జాబ్స్ అధ్యక్ష పెద్దలు ఆపర్చునిటీ చెప్తా ఉండే మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చింది ఏంది? మరి మీరు ఎవరద్దన్నారు అధ్యక్ష? 10 ఏళ్ళు ఊరించి మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలే. నోటిఫికేషన్లు ఇచ్చారు 1,60,000 అన్ని కలుపుకొని ప్రభుత్వ పరంగా ఇచ్చిన జాబులు 50,000 నుంచి 80,000 మధ్యనే నోటిఫికేషన్లు ఇచ్చామని. నోటిఫికేషన్ ఇచ్చే ఎవరద్దన్నారు అధ్యక్ష? ఎవరైనా వద్దన్నారా? మేము ఆపర్చునిటీ ఇచ్చి ఉద్యోగాలు కావాలంటే ఎందుకు వెళ్ళి అధ్యక్ష? మీకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి అధ్యక్ష. అది తెలంగాణ ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎంతమంది ప్రాణాలు పోతే అధ్యక్ష వచ్చింది అధ్యక్ష? ఎంతమంది ఇచ్చింది మేమే. పెద్దల జీవన్ రెడ్డి ఆన్ రికార్డ్ సోనియా గాంధీ లాంటి మహాతల్లి లేకుండా ఉండుంటే తెలంగాణ సాకారం అయ్యేదే కాదు. ఇది కేసీఆర్ మాటలు. అసెంబ్లీలో నిండు సభలో కేసీఆర్ గారు ఒక రాష్ట్రం నుంచి విభజించాలంటే ఎంత పెద్ద ప్రక్రియ ఉంటుందో సభ్యులు తెలుసుకోవాలి. ఆ క్రమంలో చాలామంది అసలు బాసినారు. కొన్ని చనిపోయిన వాళ్ళకి మీరేం చేశారు అధ్యక్ష? ఊరు వేసుకొని నిప్పంటించుకొని చనిపోయారు అధ్యక్ష. టీఆర్ఎస్ ఒక సెకండ్ తరం నాయకుడికి కిరోసిన్ పోసుకునే అవకాశం వచ్చింది కానీ నిప్పంటించుకునే అవకాశం రాలే. ఎట్లా అధ్యక్ష? అది ఎవరు చనిపోయారు అధ్యక్ష? బీదవారు ఏ రకంగా ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది? ఒక్క నిమిషం ఎల్ఓపి మీరు కూర్చోండి. మీరు కూర్చోండి ఎల్ఓపి గారు. సార్ అది రికార్డు నుంచి తొలగించాలి. మీరు కూర్చోండి. నవీన్ గారు కూర్చోండి ప్లీజ్. నవీన్ గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. ఎల్ఓపి గారు నిలబడ్డప్పుడు మీరు నిలబడడం ఏంటంటే చైర్మన్ సార్ ఎల్ఓపి గారు నిలబడ్డప్పుడు దయచేసి మర్యాద పాటించండి ప్లీజ్. చైర్మన్ సాబ్ మాట్లాడండి. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భంగా క్లియర్గా ఆనాడు ఉన్నటువంటి